హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జెస్సీ లాగ్స్ అండ్ కుకింగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాము, మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాము. ఈరోజు మనము బొరుగులుగానే చేస్తున్నాం ఫ్రెండ్స్. ఎలా చేయాలో చేసి చూపిస్తా చూడండి. ఈరోజు మనము బొరుగులుగానే చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. నేను 4 పళ్ళ బొరుగులు తీసుకున్నాను. దాంట్లో కావాల్సినవి పప్పులు, సగం కప్పు పప్పులు తీసుకున్నాను, సగం కప్పు కొబ్బరి పొడి తీసుకున్నాను, పచ్చిమిర్చి తీసుకున్నాను ఫ్రెండ్స్, 6-7 ఉంటాయి ఇవి, 2 టమాటాలు, 2 ఉల్లిగడ్డలు తీసుకున్నాను. ఇప్పుడు మనం బొరుగులు నానబెట్టుకోవాలి. నీళ్ళు వేసి నానబెట్టుకుంటాను. ఫస్ట్ మనం తాలింపు వేసుకుందాము. ఇప్పుడు మనం పప్పులు మిక్సీకి వేసుకోవాలి. ఈ పప్పులు దీంట్లో వేసుకొని ఇప్పుడు మనం పచ్చిమిర్చి తీసుకున్నాం కదా, ఒక 2 పక్కకు పెట్టుకొని తాలింపులోకి మిగతావి దీంట్లోకి వేసుకుందాము. ఇలా తుంచి వేసుకొని మెదుగుతాయి. దీంట్లోకి 4 ఎల్లిపాయలు వేసుకుందాము. ఇప్పుడు ఈ 3 కలిపి మిక్సీ పట్టుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా 3 కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని మనం తాలింపు వేసుకుందాము. ఫస్ట్ ఉల్లిగడ్డలు కట్ చేసుకుందాము. ఫ్రెండ్స్, ఉల్లిగడ్డలు ఒలిచి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవి కట్ చేసుకుందాము. సన్నగా కట్ చేసుకుందాము. సన్నగా పొడుగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్నాక 4 ఎల్లిపాయలు ఒలిచి పెట్టుకున్నా ఫ్రెండ్స్ నేను. ఇప్పుడు దీన్ని చిన్న రోల్ దంచేది ఉంటుంది, దాంతో ఒకే జస్ట్ ఇట్లా ఒత్తుకోండి. ఇలా ఒత్తుకోండి ఇవి. ఇప్పుడు టమాటాలు కూడా కట్ చేసుకున్నాము. టమాటాలు కూడా పొడుగా కట్ చేసుకుందాము. ఇలా పొడుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుందాము. ఇలా పొడుగా కట్ చేసుకోండి. కట్ చేసుకొని దీన్ని 2గా చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాము. స్టవ్ వెలిగించుకొని పాత్ర పెట్టుకున్నాము. దీంట్లో నీళ్ళ తడంతా పోవాలి. మనం ఆయిల్ వేసుకోవాలంటే దీంట్లో నీళ్ళ తడంతా పోవాలి. చూడండి ఫ్రెండ్స్, నీళ్ళంతా తడంతా ఆరిపోయింది. ఇప్పుడు మనము 4 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాము. నూనె గంటతో వేస్తున్నాను ఫ్రెండ్స్ నేను. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కాలి బాగా. ఫ్రెండ్స్, నూనె బాగా హీట్ ఎక్కింది. ఇప్పుడు నేను జీలకర్ర ఆవాలు వేస్తున్నాను. జీలకర్ర ఆవాలు వేసిన వెంటనే 2 ఎండుమిరపకాయలు వేస్తున్నాను. కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు ఫస్ట్ ఎల్లిపాయలు వేసుకోవాలి. ఎల్లిపాయలు వేసుకున్నాక కొద్దిగా వేగనియండి. చూడండి, ఎల్లిపాయలు కొద్దిగా వేగినాయి. ఇప్పుడు మనము బుడ్డలు వేసుకుందాము కొన్ని. ఇప్పుడు కొన్ని బుడ్డలు వేసుకున్నాము. ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసుకుందాము.
ఉల్లిగడ్డలు కొద్దిగా వేగాలి. ఉల్లిగడ్డలు కొద్దిగా వేగినాక మనము టమాటాలు వేసుకుందాము. ఇప్పుడు టమాటాలు వేసుకుందాము. టమాటాలు వేసుకున్నాక కొద్దిగా సిమ్లో పెట్టుకొని టమాటాలు మగ్గాలి. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టి మనము మగ్గించుకుందాం ఒక 2 నిమిషాలు. ఇప్పుడు ఇలా 2 నిమిషాలు మగ్గినాక ఇప్పుడు మనం ఉప్పు వేసుకుందాము. మనం ఇందాక పప్పులో కూడా ఉప్పు వేసుకోలేదు. 1 స్పూన్ ఉప్పు వేస్తున్నాను. అంటే 1 స్పూన్ అంటే దీంతో 2 వస్తాయి. కొద్దిగా పసుపు వేస్తున్నాను. ఇప్పుడు ఉప్పు వేస్తాం కాబట్టి టమాటాలు తొందరగా మగ్గుతాయి. ఈ టమాటాలు బాగా మగ్గాలి. కొద్దిగా ఇంకా మగ్గలేదు. ఇంకొక 2 నిమిషాలు మగ్గించుకుందాం టమాటాలని. ఫ్రెండ్స్ టమాటాలు మగ్గిపోయినాయి. ఇప్పుడు మనము కొబ్బరి పొడి వేసుకుందాము. ఈ కొబ్బరి పొడి కూడా మనము నూనెలో వేయించుకోవాలి. చూడండి, కొబ్బరి వేసే లోపల మనకు నూనె అంతా పీల్చేసింది. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకుందాము. కొద్దిసేపు కొబ్బరి మగ్గుతుంది. ఒక 2 నిమిషాల తర్వాత చూద్దాం ఫ్రెండ్స్. అందులో మనం బొరుగులు నానబెట్టుకుందాము. ఈ బొరుగులు తొందరగా నానతాయి. నేను ఇంకా నానబెట్టలేదు. ఇప్పుడు నానబెడుతున్నాను. తొందరగా నానతాయి ఇవి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలా నీళ్లు పోసుకొని దీనిని బయటలో వత్తాలి. నీళ్ళు పీల్చుకుంటుంది. ఇది పీల్చుకునే కొద్దీ బొరుగులు తగ్గుతూ ఉంటాయి. చూడండి, నీళ్ళు వేసేటప్పుడు ఇట్లా అయిపోయినాయి. కొంచెం నానాలి. 1 నిమిషం పెట్టి తీసేస్తాను నేను. ఎక్కువసేపు నానబెట్టినామంటే ముద్దలా అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, బొర్రెలు నానినాయి. చూడండి, ఇప్పుడు మనం దీన్ని పిండుకొని మనం చేసుకున్న తాలింపులో వేయాలి. చూడండి, తాలింపు కూడా సన్నగా మగ్గింది. ఇప్పుడు ఇలా మగ్గిన దాంట్లో మనము నానబెట్టిన బొరుగులు నీళ్ళు పిండేసి వేయండి. ఇలా కొన్ని తీసుకొని పిండుతూ వేయాలి దీంట్లో. చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఇట్లా పిండేసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా కలుపుకోవాలి. పప్పుల పొడి ఇందాక మిక్సీ చేసుకున్నాం కదా, అది వేసి కలుపుకుందాము. ఇందాక మిక్సీ చేసుకున్న పప్పుల పొడి వేస్తున్నాను. అంతా వేసి కలుపుకోవాలి. ఒకవేళ మీకు కారం సరిపోకుంటే కన్నా కారం వేసుకోండి. కాసేపు మూత పెట్టి 2 నిమిషాలు స్టవ్ మీద పెట్టుకుందాము. ఈ బొరుగులు అనేవి వేడెక్కాలి. చూడండి ఫ్రెండ్స్, మూత పెడుతున్నాను 2 నిమిషాలు. 2 నిమిషాల తర్వాత చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మూత తీసి చూద్దాము. 2 నిమిషాలు అయింది. చూడండి, వేడెక్కింది బాగా. ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, బొరుగులు కానీ రెడీ అయింది.
చూడండి ఫ్రెండ్స్, బొరుగులుగా రెడీ అయింది. మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని ట్రై చేయండి ఫ్రెండ్స్, బాగుంటుంది. మా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టండి. బాయ్.